వచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్రమం చూస్తే బాగుంది. వాళ్ళు పరిశుభ్రత కానీ, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అనాథలు అంతా ఒక 600 మంది వరకు ఉన్నారు. అందరికీ మంచిగా బాగా చూస్తున్నారు. వాళ్ళకి వైద్యపరంగా, అన్నదాన పరంగా అంతా కరెక్ట్గా చూస్తున్నారు. నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదండి ఇలా. ఇక్కడైతే బాగుందండి. వృద్ధులకు కానీ, లేకపోతే అడుక్కునే వాళ్ళకి కానీ, సో ఎవరైనా అమ్మ నాన్న లేని వాళ్ళకి కానీ, సో ఇక్కడ అంతా వీళ్ళు బయట నుంచి పోలీసు వాళ్ళ దగ్గర కేసెస్ ఏదన్నా ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వీళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వీళ్ళని కరెక్ట్గా వాళ్ళని ఏం ప్రాబ్లం ఉంది అని మొత్తం ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంది. బాయ్స్ ఒక చోట, గర్ల్స్ ఒక చోట, ఇలాగా వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్లో ఫ్లోర్స్ డివైడ్ చేసి వాళ్ళకి 3 times అన్నం పెట్టి వాళ్ళని కరెక్ట్గా చూసుకుంటున్నారు. బయట కంటే ఇలాగా మాధవ సేవ అనేది చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నీట్నెస్ గురించి వస్తే చాలా మంచిగా, అంటే నార్మల్గా మనం ఏదైనా ఆశ్రమం పోతే వాళ్ళు చూసిన పాటికే కొంచెం ఏదైనా ఈగలు కానీ లేకపోతే అన్హైజీన్గా ఉండడం అక్కడక్కడ చూస్తాం. కానీ ఇక్కడ ఎవ్రీ సింగిల్ పాయింట్ దగ్గర కూడా చాలా మంచిగా క్లీన్నెస్, హైజీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ఆశ్రమం ఇంకా చాలా మంచిగా ఎదగాలని, ఇంకా గ్రో అవ్వాలని మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.